ನಮಸ್ಕಾರ. ಈ ನಿಮ್ಗೊಂದು ವಿಡಿಯೋ ಹಾಕಿರ್ತೀನಿ, ನೋಡ್ಕೊಂಬರ್ರಿ. ಹಾಗೆ ಅದರಿಂದ ಒಂದು ಒಳ್ಳೆ ಮೆಸೇಜ್ ಇದೆ, ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ರಿ. ಮತ್ತು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೀನಿ ಕೇಳಿ. ಏನಪ್ಪ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಜೀವನದಾಗ ಅತಿ ಹೆಚ್ಚು ಮುಖ್ಯವಾದದ್ದು ಏನಂತಂದರೆ ಆರೋಗ್ಯ. ಆ ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿದ್ದರೆ ಏನು ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ಬೋದು. ಹಾಗೆ ನಿಮ್ಗೆ ಏನು ಹೇಳ್ತೀನಿ ಅಂತಂದರೆ, ನೀವು ಆದಷ್ಟು ಒಳ್ಳೆ ಚಟ ಕಲೀರಿ, ಒಳ್ಳೆಯದ್ರಿಂದ ಬೀಳ್ರಿ. ಆದಷ್ಟು ನೀವು ಕೆಟ್ಟದನ್ನ ದೂರ ಮಾಡಿರಿ, ಕೆಟ್ಟದನ್ನ ದೂರ ಇಟ್ಟು ಕೆಟ್ಟದನ್ನ ಬಿಟ್ಟು ಒಳ್ಳೆ ರೀತಿಯಿಂದ ಇರ್ರಿ. దయవిಟ್ಟು ఫ్రెండ్స్ ನಿಮ್ಮ ఆరోగ్య కాపాడుకోండి. మావా, నీకు నరకం ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి లంగ్ క్యాన్సర్ వచ్చిన అడుగు, చెప్తాడు. ప్రతి శ్వాస గొంతులో గాజు పెంకులు మింగినట్టు ఉంటది. గాలి కోసం ఆవురావురుమని ఆశపడతావు, కానీ నీ లంగ్స్ రాయిలా మారిపోయి ఒక్క చుక్క గాలిని కూడా లోపలికి రానిపో. నీ సొంత రక్తంలో నువ్వే మునిగిపోతావు. నీ లంగ్స్ నిండా నీరు, చీము నిండిపోతాయి. నువ్వు గాలి పీల్చిన ప్రతిసారి సముద్రంలో మునిగిపోతున్నాడు గాలి కోసం ఎలా కొట్టుకుంటాడో నువ్వు బెడ్ మీదే అలా కొట్టుకుంటావు. దాన్నే డాక్టర్లు ఎయిర్ హంగర్ అంటారు. అంటే గాలి దొరకని ఆకలి. ఇది ఇంకా ఘోరం మావా. నువ్వు దెగ్గితే కఫం రాదు, కుళ్ళిపోయిన నీ ఊపిరితిత్తుల ముక్కలు నోట్లోంచి బయటపడతాయి. నీ శరీరం లోపల నుంచి నిన్ను నువ్వే కక్కుకుంటావు. ఆ వాసనకి పక్కన ఉన్నోళ్లు కూడా నిలబడలేరు. ఆ దెగ్గుకి నీ పక్కటెముకలు టక్కుమని విరిగిపోతాయి. క్యాన్సర్ పాకి ఎముకల్ని తినేస్తది. చివరికి అస్థి పంజరంలా మారి చావు కోసం దేవుణ్ణి వేడుకుంటావు. కానీ ఆ చావు కూడా ఈజీగా రాదు మావా. నరకించి చంపుతే ఇంత నరకం అవసరమా? ఆ సిగరెట్ ని ఇప్పుడే విరిచి నీ ప్రాణాన్ని కాపాడుకో.